I request our team sir to speak. సినిమా గురించి మాట్లాడే ముందు మెయిన్ థింగ్ ఐ వాంట్ సే ఇప్పుడు 35 years తర్వాత ఆ రోజు మేము స్టార్ట్ తీసిన దానికి ఇప్పుడు మళ్ళీ మీ నాగార్జున ఆన్ ద సేమ్ స్టేజ్ మళ్ళీ సినిమాని ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాను ఊహలో కూడా అనుకోలేదు. సో బేసిక్ గా ఆ రోజు సినిమా స్టార్ట్ అవ్వకముందు అంటే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ నాకు నాగార్జున ఇచ్చిన ఫ్రీడమ్ అంటే ఆ రోజుల్లో ఎన్నో ఎఫెక్ట్స్ ట్యాక్ అంతా రిలీజ్ చేసేసి 2-3 రోజులు 4 రోజులు చూపించారు. నేను ఆల్మోస్ట్ 2 months తీసుకున్నాను సౌండ్ డిజైన్కి. అది సేమ్ ఫ్రీడమ్ మళ్ళీ నాగార్జున 36 years మళ్ళీ ఇచ్చాడు ఇప్పుడు. ఎగ్జాక్ట్ అంటే మామూలుగా అన్ని సినిమాలు రీమాస్టరింగ్ అంటే చాలా నార్మల్ ప్రాసెస్ అండి. ఒరిజినల్ ట్రాక్ ప్రాసెస్ చేస్తారు, మొత్తం సౌండ్ అంతా మళ్ళీ చేసి ఒక చిన్న ఒక ఆస్పెక్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఒరిజినల్ సౌండ్ ఎఫెక్ట్స్ రాము చేశారు. ఇప్పుడు రీ రిలీజ్కి కొత్త సౌండ్ చేసింది రాము గ్రాండ్ సన్ ప్రదీప్ అని. And I think he's done a better version than his grandfather. Yeah, so Nagarjuna always believed in technology. And ఎంత కొత్తగా చేయాలని నాకు బ్రేక్ ఇచ్చిన కారణం కూడా నాకేదో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఏదో చేసిన ప్రూఫ్తో కాదు. బట్ హీ ఫెల్ట్ దట్ ఐ విల్ మేక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆ రోజులో చేస్తున్న సినిమాకి చాలా డిఫరెంట్ లుక్తో వస్తుంది అనే ఒక నమ్మకంతో ఇచ్చాడు. Because of that, I mean, I'm very happy that I managed to keep his faith. And then ఇప్పుడు సేమ్ థింగ్ చేసినప్పుడు నేను టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, ఎందుకంటే మనం 35 years బ్యాక్ మోనో ట్రాక్లో రికార్డ్ చేసిన సౌండ్ ఇప్పుడు ఉన్న మోడర్న్ థియేటర్ సౌండ్ సిస్టమ్స్లో ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్ కెన్ వర్క్. సో Nagarjuna said, don't compromise, just do whatever it takes. And most modern technology, especially artificial intelligence, we managed to redo the entire thing completely, and that is the reason you are seeing the effect. So that's as far as the technique is concerned. And ఇప్పుడు వస్తున్న రోజులో ఉన్న మీ స్లో మోషన్ ఫైట్స్, ర్యాంపింగ్స్ వాటితో కంపేర్ చేస్తే ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్ ఎంత ఫ్రెష్గా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి ఫైట్స్ అని. బట్ యూ వాచ్ దట్ ఆన్ number 14. Yeah. Thank you.